ఎలక్షన్ జరిగి 8 నెలలు అయింది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. మా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం ఉంటుంది. పార్టీ కూడా బలంగానే ఉంది. ఎవ్వరు కూడా భయపడేంత అవసరం లేదు. ఎవరికి ఎల్లకాలంలో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్ల ఎల్లకాలంలో ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. ఒక్కసారి అధికారంలోకి వచ్చినారంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్ డెమోక్రటిక్ వేలో ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఖచ్చితంగా మళ్ళా ఇదే 5 సంవత్సరంలో దేవుడు కన్ఫరెన్స్ చూసి జనరల్ ఎలక్షన్ వచ్చిన మళ్ళీ ప్రతిపక్షంలో టీడీపీకి వచ్చినది వాస్తవం. ఈ రోజు జనాలపై అడిగితే ఏమా నీకు అమ్మఒడి వచ్చిందా, నీకు 10,000 నీకు 10,000 అని చెప్పి వస్తుందంటే ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రవేశం ఎందుకు పథకాన్ని ప్రవేశపెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ ని చైల్డ్ లేబర్ ని తగ్గించాలి అని విద్యానికి పెద్దపీఠం వేసినారు. నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్ అందరినీ కూడా రూపరేఖలు తీర్చిదిద్దారు. అయితే ఈ రోజు మీరు మళ్ళా చూస్తున్నారు, నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో పేపర్లో చూస్తుంటాను, సరిగా మధ్యాహ్నం భోజనం కూడా పెట్టడం వాళ్ళ చేత కాదు అని. అంటే నాణ్యమైన ఫుడ్ క్వాలిటీ పెట్టడం నిజంగా వాళ్ళ వల్ల కాలేదు. ఇది జరగాలంటే నిజంగా సాదా బీదోడి పైన నిజమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజు అటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా రైతులందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసగించింది. ఎందుకంటే పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పినారు, ఇచ్చారన్నా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి అవధిలో కరెక్ట్ డేట్ పెట్టుకొని క్యాలిక్యులేటర్ తో వర్క్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద టైం సారీగా ఇచ్చే ఒక కార్యక్రమం చేసేవాడు జగనన్న. రైతులందరినీ ఇన్సూరెన్స్ ప్రీమియం మనమే కట్టేవాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే రుణాలు లోన్లు బ్యాంక్ లో తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మిగతా వాళ్ళ సంగతి గోవిందా గోవిందా అన్నట్లు ఉంది. ఎవరైనా ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఇంతగా మీరు వెనుకున్నారని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వాళ్ళు సూపర్ 6 హామీ ఎందుకు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళపైన సోషల్ మీడియా వాళ్ళపైన కేసు. అంటే మీరు రైతుకు ప్రీమియం కట్టలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కనీసం గిట్టుబాటు ధర ఇస్తారా అది కూడా చేయలేదు, ధర స్థిరీకరణ జరగలేదు. మనము మన ప్రభుత్వంలో జగనన్న హయాంలో ఎక్కడెక్కడ ఆ సీజన్ కి పంట నష్టం, అతివృష్టి కానీ అనావృష్టి కానీ పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్ గా జగనన్న స్పందించి ఆ క్రాప్ కి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఈరోజు కంది రైతులు ఎంతో మంది ఉన్నారు. రాశుల కంది మనం కనపడతా ఉంది. రైతులందరూ కూడా పెట్టుబడి సహాయం లేదు. దళారులు, బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు ఎంతకి పలుకుతున్నారో అంతకి ఇచ్చేసి వస్తున్నారు. దయచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధర స్థిరీకరణ చేయండి. ఈ రోజు మీరేదో 7,000 చిల్లర ఇస్తున్నానని చెప్తున్నారు, ఖచ్చితంగా అది పెట్టుబడి సాయం కింద మీరు అందించలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 10,000కు మీరు రైతు దగ్గర కొనాలి అని ఈ రోజు మిమ్మల్ని కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం. మొత్తం హామీతో అబద్ధాలు మాట్లాడి లేని పని మాట్లాడినారు. ఈ రోజు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మహిళల మాన రక్షణ, ప్రాణ రక్షణ, ధన రక్షణకు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అమిత గారు బాధ్యత తీసుకుంటూ ఇప్పుడు మహిళలపైన జరుగుతున్న అగత్యాలు కానీ అత్యాచారాలు కానీ ఖచ్చితంగా దానికి ఎల్లవేళలు మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దిశ ద్వారా ప్రతి ఒక్క మొబైల్లోనూ కూడా డౌన్లోడ్ చేపిస్తూ దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తూ మహిళలకు నిజంగా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఉంటూ మమ్మల్ని రక్షించే కార్యక్రమం చేసేవాళ్ళు. ఈ రోజు ఏది కూడా కనపడతలేదు. ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ 3 పార్టీలు కలిసి, అంటే బహిరంగంగా 3 పార్టీలు ఒక్కన్నారు, పరోక్షంగా లోపల కాంగ్రెస్ మన కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 6 పార్టీ ఒక సైడ్. అంటే ఇంత జరిగినా కూడా 6 పార్టీలు ఒక సైడ్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కైనా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా 40% ఓటు తీసుకున్నారు.
40% ఓటు తీసుకున్నాడు. అంటే ఇంకా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాం మనము. వాళ్ళందరూ ఇంటింటి కలిస్తే కూటమి అయినారు. మనం సింగిల్ గానే 40% ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ ఎక్కడ కూడా భయం పడేంత అవసరం మనకు లేదు. ఇంకా బీసీలకైతే ఎలక్షన్ కు ముందు మీకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం బీసీలందరికీ చెప్పినారు. ఇచ్చినారా? మళ్ళా బీసీ శాఖ మంత్రి సవిత ఇదే జిల్లాలో ఏం చేస్తాం నేను అడుగుతున్నాను. గుర్తు పెట్టుకోండి, రాబోయే రోజుల్లో గెలుపు మనదే. ఎందుకంటే దానికి సాక్షిగా నిదర్శనంగా చిత్రం పంచాయతీలో ఇంతమంది మీరు వచ్చి ఎవరున్నా లేకపోయినా మేమున్నాం జగన్ కోసం వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ సైనికుడుకు మరొకసారి మీ అందరూ కూడా చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీసులు ఎక్కడ ఏది ఉన్నా కూడా మేము సమిష్టంగా వచ్చి మీ అందరికీ కూడా పలుకుతాం. ఖచ్చితంగా పార్టీని కాపాడుకునే దాంట్లో ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా జిల్లా అధ్యక్షులుగా మీకు నేను నిలబడతానని చెప్తున్నాను. మనమందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులు ఎవరు కూడా రైతు కష్టాలకి కనబడలేదు అని అడుగుతున్నాను. ఎందుకంటే సత్యప్రకాష్ గారు ఉన్నారు, ఎక్కడ హెల్త్ మినిస్టర్, ఇదే ఎక్కడెక్కడ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మేము తీసుకొని వచ్చినాము గతంలో, అది ఇప్పుడు కనబడతలేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని ఎంత బాగా మనము ఇంప్రూవ్ చేసినాం, ఇప్పుడు అక్కడ కూడా అది కనబడతలేదు. తెలంగాణలో ఒక మంచి మెడికల్ హాస్పిటల్ కాలేజ్ నిర్మించడానికి 350 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసి కట్టాలి అనుకుంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే నిజంగా ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వాళ్ళకు